హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టడీ ఫర్ జాబ్. ఈ వీడియోలో మనం ప్రాఫిట్ అండ్ లాస్ మీద కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఫస్ట్ వన్, ఏ సేల్స్ మ్యాన్ సెల్స్ 2 watches for 1060 rupees each. On one he gets 20% profit and on the other 20% loss. His profit or loss in the entire transaction was. చూడండి, ఇక్కడ సేల్స్ మ్యాన్ 2 watches అనేది సెల్ చేస్తున్నాడు. ఒక్కో దాని యొక్క సెల్లింగ్ ప్రైస్ ఎంత? 1060 రూపీస్. అయితే ఆన్ వన్ హీ గెట్స్ 20% ప్రాఫిట్. సో ఒకదాన్ని సెల్ చేసినప్పుడు ఎంత వచ్చింది? 20% ప్రాఫిట్ వచ్చింది. అండ్ ఆన్ ద అదర్ 20% లాస్. సో ఇంకొక వాచ్ అమ్మినప్పుడు 20% లాస్ వచ్చింది. అయితే ఈ ఎంటైర్ ప్రాసెస్లో అతనికి ప్రాఫిట్ కానీ లాస్ కానీ ఎంత వచ్చింది అనేది వాళ్ళు అడుగుతున్నారు. సో దీన్ని మనం డైరెక్ట్గా ఎఫెక్టివ్ పర్సంటేజ్ ఫార్ములా యూజ్ చేసి 20 ప్రాఫిట్ కదా, ప్రాఫిట్ అంటే ప్లస్ వేసుకోవాలి, లాస్ అంటే మైనస్ వేసుకోవాలి. -20. సో -20 × 20/100. సో -4%. సో లాస్ పర్సంటేజ్ ఎంత? 4%. సో అతనికి వాచెస్ 2 watches అమ్మినప్పుడు అంటే 20% ప్రాఫిట్ ఒకటి, 20% లాస్ ఒకటి. సో అతనికి ఓవరాల్గా ఎంత వచ్చింది? 4% లాస్ వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్, the person profit when on shirt is sold for ₹400 is twice than when the same shirt is sold for ₹250. The cost price of the shirt is. చూడండి, ఇక్కడ ఒక షర్ట్ వాల్యూ 400 రూపీస్కి మనం అమ్మినప్పుడు అంటే సెల్ చేసినప్పుడు 400 రూపీస్కి సెల్ చేసినప్పుడు ఈ 250 రూపీస్కి సెల్ చేస్తే సేమ్ షర్ట్ని ఎంతైతే ప్రాఫిట్ వస్తుందో ఇక్కడ 400 రూపీస్ సెల్ చేసినప్పుడు ప్రాఫిట్ పర్సంటేజ్ అనేది ఏమవుతుంది? ట్వైస్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు సపోజ్ ఫస్ట్ షర్ట్ 250 రూపీస్ అనుకుందాం సెల్ చేసింది. సెకండ్ షర్ట్ అంటే అదే సేమ్ షర్ట్ని 400 రూపీస్ సెల్ చేసినప్పుడు ఏమవుతుంది? చూడండి, ఇక్కడ మనకి ప్రాఫిట్ ఏదైతే వస్తుందో ఇక్కడ వచ్చే ప్రాఫిట్కి ఏమవుతుంది? డబుల్ కదా, అంతే కదా. సో ఇక్కడ ప్రాఫిట్ ఏదైతే వస్తుందో దీనికి ఇది ఇక్కడ వచ్చే ప్రాఫిట్కి డబుల్ చేస్తే దీనికి ఈక్వల్. సో అదే మనకు అక్కడ క్వశ్చన్లు ఇచ్చింది. అయితే కాస్ట్ ప్రైస్ అనేది ఎంత అనేది అడుగుతున్నాడు. చూడండి, ఇక్కడ ప్రాఫిట్ కదా. సో ప్రాఫిట్ అంటే ఏంటి? సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్. అదేవిధంగా ఇక్కడ ప్రాఫిట్ అంటే ఏంటి? సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్. ఓకే, ఇది షర్ట్ 1, షర్ట్ 2 అంటే సెల్లింగ్ ప్రైస్ 1, సెల్లింగ్ ప్రైస్ 2. ఓకే, సో 2 × సెల్లింగ్ ప్రైస్ 1 ఎంత? 250 మైనస్ సి ఈక్వల్స్ టు సెల్లింగ్ ప్రైస్ 2 వచ్చి 400 మైనస్ సి. సో 500 మైనస్ 2c ఈక్వల్స్ టు 400 మైనస్ సి. సి క్యాన్సల్, సి ఈక్వల్స్ టు 100. సో కాస్ట్ ప్రైస్ ఎంత? 100 రూపీస్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ మ్యాన్ sells some books for 4,800 rupees. He sells 2/3 of it at a profit of 25%. At what percent gain should he sell the remaining as to make an overall profit of 20% on the whole transaction? చూడండి, ఇక్కడ క్వశ్చన్లో ఒక పర్సన్ 4,800 రూపీస్ పెట్టి బుక్స్ కొన్నాడంట కొన్ని. సో అందులో 2/3 అంటే 2/3. ఓకే, సో 2/3 ఆఫ్ ది పార్ట్ వచ్చి ఎంత కమ్మాడు? 25% ప్రాఫిట్కి అమ్మేశాడు. అయితే రిమైనింగ్ ఉన్నాయి కదా. సో రిమైనింగ్ ఎంత? 1/3. సో 1/3 బుక్స్ని ఎంత పర్సెంట్ ప్రాఫిట్తో అమ్మితే ఓవరాల్గా అతనికి ఓవరాల్గా ఎంత రావాలా? 20% ప్రాఫిట్ రావాలి. అతను ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ 4,800. సో ఓవరాల్గా అతనికి ఎంత రావాలి? 20% ప్రాఫిట్తో రావాలంటే అది ఎంత పర్సెంట్ ప్రాఫిట్తో అమ్మాలి అనేది క్వశ్చన్లు అడుగుతున్నారు. దీన్ని మనం సింపుల్గా మిక్స్డ్ అండ్ అలిగేషన్ ఫార్ములా యూజ్ చేసి అంటే ఆ మెథడ్ యూజ్ చేసి మనం సాల్వ్ చేద్దాం. చూడండి, ఓవరాల్గా మనకి ఒక వాల్యూ తెలిసిపోయింది. సో మిక్స్డ్ అండ్ అలిగేషన్ మీద కొంచెం ఐడియా ఉంటే ఇది అర్థమవుతుంది. చూడండి, ఫస్ట్ 20% అనేది మనకి ఒక వాల్యూ తెలిసింది. యాక్చువల్లీ మిక్స్డ్ అండ్ అలిగేషన్లో సపోజ్ ఇది ఏ అనుకోండి, ఇది బి అనుకోండి. సో ఈ రెండింటి యొక్క మిక్స్చరే మనకి 20% అనమాట. ఓకే, అంటే ఓవరాల్ ట్రాన్సాక్షన్. సో ఇప్పుడు ఓవరాల్ మనకి 20% ప్రాఫిట్ రావాలి. సో ఈ రెండు వాల్యూస్లో ఒక వాల్యూ ఎప్పుడు కూడా పెద్దది ఉంటుంది, ఇంకో వాల్యూ స్మాలర్. అంటే ఈ 20% కంటే ఒక వాల్యూ పెద్దది ఉంటే
ఇంకో వాల్యూ ఖచ్చితంగా చిన్నదై ఉండాలి. ఓకేనా, అది వచ్చి ఇక్కడ ఒక రూల్. చూడండి, ఇక్కడ ఆల్రెడీ మనకి 25% అనేది ఒక వాల్యూ ఇచ్చేసాడు. ఓకే, సో ఈ 25%తో మనకి 2/3 కదా, సారీ ఇది వచ్చి ఇక్కడున్న పార్ట్ వచ్చి ఏకి సంబంధించింది, ఇక్కడున్న పార్ట్ వచ్చి బికి సంబంధించింది. ఓకే, సో 25 నుంచి 20 తీసేస్తే 5%. సో ఇప్పుడు మనకి ఇక్కడ 5 రావాలి అంటే ఇది బి అనేది ఏ పార్ట్ అండి, 1/3 కదా. చూడండి, ఇది 2/3 పార్ట్ అయితే 25% అనేది, ఇది వచ్చి 1/3 పార్ట్. సో 1/3ని ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే మనకి 5 వస్తుంది, 15. సో టోటల్ నెంబర్ ఆఫ్ పార్ట్స్ ఎంత అంటే టోటల్ నెంబర్ ఆఫ్ బుక్స్ ఎన్ని 15 అని అనుకోండి. సో 3 5s, సో 5 వచ్చింది. సో ఇక్కడ కూడా మనకి ఏమవుతుంది, టోటల్ వచ్చి 15 అవుతుంది. బట్ ఇందులో ఈ 25% అనేది ఏంది, 2/3 పార్ట్. సో 3 5s, సో 5 2s are 10. సో ఇక్కడ వాల్యూ ఎంత వచ్చింది మనకి, 10% వచ్చింది. ఇక్కడ 10 రావాలి అంటే చూడండి, ఒక వాల్యూ ఆల్రెడీ పెద్దది వచ్చేసింది. సో ఇది ఖచ్చితంగా 20 కంటే చిన్నదై ఉండాలి. సో 20 కంటే చిన్నదై ఉండాలి. అది 20లో నుంచి మైనస్ చేస్తే మనకి ఎంత రావాలి, 10 రావాలి. సో ఇది ఖచ్చితంగా 10 అవుతుంది. మనకి 30లో నుంచి 20 తీసేసినా కూడా 10 వస్తుంది, కానీ 30 వేసుకోకూడదు, ఎందుకంటే ఆల్రెడీ ఒకటి 20 కంటే పెద్ద నెంబర్ ఉంది. సో ఖచ్చితంగా ఇది 20 కంటే చిన్నదే అయి ఉండాలి. సో 10% ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఏ పర్సన్ బాట్ 2 bicycles for 1600 rupees and sold the first at 10% profit and the second at 20% profit. If he sold the first at 20% profit and the second at 10% profit, he would get 5 rupees more. The difference of the cost price of the 2 bicycles was. ఏమడుగుతున్నారు, ఆ 2 బైసికల్స్ యొక్క కాస్ట్ అంటే డిఫరెన్స్ ఉంది కదా, సో కాస్ట్ ప్రైస్ ఉంది కదా, ఆ కాస్ట్ ప్రైస్ యొక్క డిఫరెన్స్ అడుగుతున్నాడు. చూడండి, ఇప్పుడు ఒక పర్సన్ అంటే రెండు సైకిల్ కొన్నాడండి, 1600 రూపీస్ పెట్టి 2 సైకిల్ కొన్నాడు. ఫస్ట్ వచ్చి 10% ప్రాఫిట్ అండ్ కొన్నాడు, వాటిని అమ్మాడు కూడా. సో ఫస్ట్ సైకిల్ ఏం చేశాడు, 10% ప్రాఫిట్కి అమ్మాడు. సెకండ్ దాన్ని ఏం చేశాడు, 20% ప్రాఫిట్కి అమ్మాడు. ఒకవేళ ఫస్ట్ది కనుక 20% ప్రాఫిట్కి, సెకండ్ది కనుక 10% ప్రాఫిట్కి అమ్మి ఉంటే హీ వుడ్ గెట్ ఎంత, 5 రూపీస్ ఎక్కువ వచ్చేది. అయితే మనకు అనుకోవాల్సింది ఏంటి, డిఫరెన్స్ ఆఫ్ ది కాస్ట్ ప్రైస్ ఆఫ్ ది 2 bicycles అనమాట. సో చూడండి, సపోజ్ 2 bicycles x+y అంటే అది ఎంత పెట్టుకున్నాడో ఒక్కొక్క బైసికల్ వాల్యూ మనకు తెలియదు. సో కాబట్టి ఒకదాని వాల్యూ x, ఇంకో దాని వాల్యూ y అనుకుంటాం. ఈ రెండు కలిపి 1600 రూపీస్. అకార్డింగ్ టు ద క్వశ్చన్ చూడండి, సపోజ్ టేక్ ఫస్ట్ కండిషన్ అంటే ఫస్ట్ సైకిల్ వచ్చి 10% ప్రాఫిట్ అంటే 110/100 into x ప్లస్ y ఎంత 120% ప్రాఫిట్ మైనస్ సెకండ్ ఏమన్నాడు, అది ఒకవేళ ఎక్స్ను కనుక 20% ప్రాఫిట్ అయితే అంటే 120/100 into x ప్లస్ y ఎంత 110/100 into y రివర్స్ అనమాట. ఈక్వల్స్ టు అప్పుడు ఎంత వస్తుంది, అతనికి ప్రాఫిట్ 5 రూపీస్ వస్తుంది. ఇదే కదా అతను క్వశ్చన్లో మనకి ఇచ్చింది 5 రూపీస్ అనేది ఇట్లా ఇచ్చాడు. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేద్దాం. 0 0 క్యాన్సిల్, 6 26 25 26 25. సో 11x/10 ప్లస్ 6/5y మైనస్ ఆఫ్ 6/5 into x ప్లస్ 11/10 into y ఈక్వల్స్ టు 5. చూడండి, x ఒక సైడు y వన్ సైడ్ తీసుకోనండి. చూడండి, ఇక్కడ 11x/10 ఉంది, ఇక్కడ x ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సో 6/5 into x ఉంది. చూడండి, LCM 10, ఇక్కడ 5 ఉంది. సో 5 2s 10. సో 6 into 2 12. సో 11x మైనస్ కదా, మైనస్ 12x డివైడెడ్ బై 10 ప్లస్ అదేవిధంగా ఇక్కడ చూస్తే 6y/5 ఉంది, ఇక్కడ 11y/10 ఉంది. చూడండి, 5 2s అంటే LCM 10 కదా, సో 5 2s 10 12y మైనస్ కదా, ప్లస్ అండ్ మైనస్
11y డివైడెడ్ బై 10 ఈక్వల్స్ టు 5. సో ఇక్కడ -x/10 ప్లస్ ఇక్కడ ప్లస్ y బై 10 ఈక్వల్స్ టు 5. సో y మైనస్ x ఈక్వల్స్ టు LCM 10 ఇటు సైడ్ వస్తే 50. సో కాస్ట్ ప్రైస్కి అంటే కాస్ట్ ప్రైస్ ఆఫ్ ది 2 బైసికల్స్ ఎంత 50 రూపీస్. సో డిఫరెన్స్ మనకు కావాల్సింది అదే కదా. సో నెక్స్ట్ క్వశ్చన్. Arun marks up the computer he is selling by 20% profit and sells them at a discount of 15%. Arun's net gain percentage is. చూడండి, అరుణ్ అనే అతను కంప్యూటర్ని సెల్ చేశాడు. అంటే అతను ఏం చేశాడు, కాస్ట్ ప్రైస్ కంటే 20% ఎక్స్ట్రాగా పెట్టి ప్రాఫిట్ మీద అమ్మాడు. బట్ అతను సెల్ చేసేటప్పుడు ఏం చేశాడు, మళ్ళీ 15% డిస్కౌంట్ ఇచ్చాడు. ఓకేనా, ఇక్కడ చూడండి, ఫస్ట్ 100% వచ్చి కాస్ట్ ప్రైస్. సో ఇతను ఏం చేశాడు, 20% మార్కెట్ ప్రైస్, ఇది మార్కెట్ ప్రైస్ వచ్చి 20% ఎక్స్ట్రా పెట్టాడు, అంటే 120. మళ్ళీ డిస్కౌంట్ ఇచ్చాడు, ఎంత 15%. 15% దీంట్లో డిస్కౌంట్ అంటే తగ్గిస్తే ఎంత, 120 ఇంటూ 85/100 దట్ ఈక్వల్స్ టు 102%. ఓకే, సో ఇప్పుడు ఓవరాల్గా అతనికి ఎంత పర్సెంట్ ప్రాఫిట్ వచ్చింది, కాస్ట్ ప్రైస్ 100, అతనికి ఓవరాల్గా వచ్చింది ఎంత 102. సో ప్రాఫిట్ పర్సెంటేజ్ ఈక్వల్స్ టు 2%. Next question. A shopkeeper bought an article in 450 rupees. He labeled it 20% more than the cost price. If he sold the article in 496.8 rupees, find the discount percentage given by him. చూడండి, ఇక్కడ డిస్కౌంట్ ప్రైస్ అనేది డిస్కౌంట్ పర్సంటేజ్ అనేది ఎంత అనేది అడుగుతున్నాడు. షాప్ కీపర్ ఏం చేశాడు, ఆర్టికల్ని 450 రూపీస్ పెట్టి తీసుకున్నాడు. చూడండి, ఒక ఆర్టికల్ వాల్యూ ఎంత 450, అంటే ఇది కాస్ట్ ప్రైస్. బట్ అతను లేబర్ ప్రైస్ ఏం చేశాడు, 20% మోర్, అంటే దీనికి 20% ఇంకా యాడ్ చేశాడు. 20% యాడ్ చేస్తే ఎంత అవుతుంది, సో 10% 45, 20% వచ్చి 90, అంటే 540 రూపీస్ లేబుల్ ప్రైస్. సో మార్కెట్ ప్రైస్ అనమాట. ఓకే, కానీ అతను సెల్ చేసింది ఎంత 496.8కి. అయితే కొంత డిస్కౌంట్ ఇస్తేనే కదా మనకి ఈ అమౌంట్ వస్తుంది. సో ఆ డిస్కౌంట్ పర్సెంటేజ్ అనేది ఎంత, ఇప్పుడు చూడండి 540లో దీని డిఫరెన్స్ ఎంత ఉంది, 540 496.8 2 3 4, సో 43.2. సో 43.2 అనేది ఈ 540లో తగ్గించారు కదా. సో ఎంత పర్సెంట్ తగ్గింది అనేది మనం పర్సెంటేజ్ ఇలా వేసుకుంటాం. సో 0 0 క్యాన్సిల్, సో 0 ఇక్కడ పాయింట్, సో 54 వన్స్, 54 ఇంటూ 8, సో దట్ ఈక్వల్స్ టు 8%. సో డిస్కౌంట్ పర్సెంటేజ్ ఎంత 8%. నెక్స్ట్ క్వశ్చన్. A shopkeeper sold a machine for 1080 rupees with 10% loss. Find the price so that he would get 10% profit. చూడండి, ఒక మిషన్ని 1080 రూపీస్కి సెల్ చేశాడు. అయితే అతనికి ఏమైంది, 10% లాస్ వచ్చింది. సో అతనికి ఏం కావాలి, 10% ప్రాఫిట్ రావాలి. సో అయితే 10% ప్రాఫిట్ రావాలంటే అది ఎంత కమ్మాలి అనేది క్వశ్చన్. చూడండి, ఇప్పుడు 1080 రూపీస్ సెల్ చేస్తే ఎంత వచ్చింది, 10% లాస్ వచ్చింది. ఇప్పుడు కాస్ట్ ప్రైస్ వచ్చి 100 అయితే దాని 10% లాస్ అంటే ఎంత, ఇది 90%. అయితే మనకు కావాల్సింది ఎంత, 10% ప్రాఫిట్ కదా. సో 10% ప్రాఫిట్ అంటే ఏంటి, 100కి 10 యాడ్ చేసుకోవాలి. సో 110 ఈక్వల్స్ టు హౌ మచ్. సో క్రాస్ మల్టిప్లై చేస్తాం, 110 ఇంటూ 1080 డివైడెడ్ బై 90, 0 0 క్యాన్సిల్, 9 1s 9 2s, సో 1 2 3 0. సో 1320 రూపీస్ కనుక అతను సెల్ చేసినట్లయితే అతనికి ఎంత వస్తుంది, 10% ప్రాఫిట్ వస్తుంది. సో ఇది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఏ షాప్ కీపర్ ఎర్న్స్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 12% ఆన్ సెల్లింగ్ ఏ బుక్ అట్ 10% డిస్కౌంట్ ఆన్ ద ప్రింటెడ్ ప్రైస్. ద రేషియో ఆఫ్ ది కాస్ట్ ప్రైస్ అండ్ ద ప్రింటెడ్ ప్రైస్ ఆఫ్ ది బుక్ ఈస్. ఇక్కడ మనకి రేషియో అడుగుతున్నారండి, కాస్ట్ ప్రైస్కి ప్రింటెడ్ ప్రైస్కి. ఇప్పుడు ప్రింటెడ్ ప్రైస్ కావాలంటే చూడండి, షాప్ కీపర్ ఏం చేశాడు అంటే అతను సెల్ చేసిన తర్వాత అతనికి ఎంత వచ్చింది, 12% ప్రాఫిట్ వచ్చింది. బట్ సెల్ చేసేటప్పుడు అతను ఏం చేశాడు, 10% అనేది డిస్కౌంట్ ఇచ్చాడు.
సో చూడండి కాస్ట్ ప్రైస్ వచ్చి సపోజ్ 100 అనుకోండి. సో అతనికి ఇప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఎంత సెల్లింగ్ ప్రైస్ వచ్చి 12% ప్రాఫిట్ వచ్చింది కదా. సో 12% ప్రాఫిట్ అంటే 112. ఈ 112 ఎలా వచ్చింది? ఆఫ్టర్ గివింగ్ ఏ డిస్కౌంట్ ఆన్ ద మార్కెట్ ప్రైస్ అంటే ప్రింటెడ్ ప్రైస్. సో 112 మనకి ఎంతకి ఈక్వల్? 10% డిస్కౌంట్ కదా. సో 90 అయితే మనకి 100% అయితే ఎంత అవుతుంది? ఇప్పుడు చూడండి మన కాస్ట్ ప్రైస్ ఉంది, మార్కెట్ ప్రైస్ ఉంది. వాడు అడిగింది రేషియో కదా. సో కాస్ట్ ప్రైస్ డివైడెడ్ బై మార్కెట్ ప్రైస్ ఇట్ ఈక్వల్స్ టు 100 divided by 112 into 100 by 90. 100 cancel. 90 by 112 that equals to 245 to 256. So that equals to 45 by 56. ఇదే ఆన్సర్. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కింద కామెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.